తెలంగాణలో కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లో చేరడాన్ని నిరసిస్తూ జగిత్యాల తహసీల్ చౌరస్తాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఒకసారి ఓడిపోయి రాజకీయ చరిత్ర లేని వ్యక్తిని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ టికెట్ ఇచ్చి గెలిపించి ఇవాళ స్థాయికి తెచ్చిన తర్వాత జగిత్యాల జిల్లా ఏర్పాటు చేయడం కోసం ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ జిల్లా ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా అక్కడున్న కడియం శ్రీగారు గారు కానీ, దానం నాగేందర్ కానీ ఎంతోమంది మీనటువంటి దుర్మార్గులు ఇలా పార్టీకి నష్టం చేశారు. ఉద్యమంలో నీ పాత్ర లేదు. ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడలే. ఎంతోమంది విద్యార్థులు, యువకులు ఉద్యమం చేసి తెలంగాణ కూడా ఆయన ఉద్యమకారుడు కాదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఎన్నడూ జై తెలంగాణ అన్నవాడు కాదు. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మొన్న మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం చాలా దురదృష్టకరం. ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు రాజకీయాలలో. ఒక దుర్మార్గమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు. ఇది మంచిది కాదని తెలియజేస్తూనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము ఎవరైతే మీరు ప్రజల చేత, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేత ఎన్నుకోబడ్డటువంటి మీకు నీతి నిజాయితీ ఉంటే, అదేవిధంగా రాజకీయాల పట్ల గౌరవం ఉంటే, తెలంగాణ బిడ్డలే అయితే, తెలంగాణ పౌరుషం మీకు ఉన్నట్టయితే ఇలా కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే మన పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రాజీనామా చేసి మీరు ఏ పార్టీలకు పోతారో పోండి, కానీ మరి ఈ పార్టీ నుంచి ఎన్నికై ఈ పార్టీకి ద్రోహం చేయడం ఇది ప్రజలు క్షమించరు. మీరు బ్రతికున్నంత సచ్చిన దాంతో సమానంగా భావిస్తూ ఉన్నాం. ఆ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాటలు చూస్తే నా గొంతులో ప్రాణం ఉండగా నేను కేసీఆర్ వదిలిపెట్టి పోను, ఈ పార్టీని వదిలిపెట్టి పోను. మరి ఇంత గొప్పగా నన్ను గౌరవించినటువంటి పార్టీ, ప్రజలకు అనేక సేవలు చేసినటువంటి ఇంత అభివృద్ధి చేసే నాయకుడు నేను చూడలేదని స్వయంగా చెప్పి నువ్వే పార్టీ మారితే నువ్వు బ్రతుకున్నట్ట చనిపోయినట్ట. మరి